తొలిపలకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. సంఘ్ను బీజేపీతో పోల్చడం పెద్ద పొరపాటు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. అస్సాం ఉద్యమ వీరులకు నివాళి. గౌహతిలో స్వాహిద్ స్మారక క్షేత్రంలో ప్రధాని మోదీ పుష్పాంజలి. నామ్రూప్లో యూరియా ప్లాంట్ కు భూమి పూజ చేసి ప్రారంభించిన ప్రధాని మోదీ. సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ. కాంగ్రెస్ హామీలపై ఘాటు విమర్శలు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మేడారం మహాజాతర 2026 పోస్టర్ ఆవిష్కరణ. వికసిత్ భారత్ 2047 కోసం అదనపు ప్రణాళికలు. విజయనగరంలో నిర్మలా సీతారామన్. కోల్కతాలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘ్ను ఇతర సంస్థలతో పోల్చి అర్థం చేసుకోవడం వల్ల అపార్థాలు ఏర్పడతాయని ఆయన అన్నారు. యూనిఫామ్ ధరించడం వల్ల సంఘ్ను పారామిలిటరీ సంస్థగా భావించడం తప్పని స్పష్టం చేశారు. అలాగే సంఘ్ను బీజేపీతో అనుసంధానించి చూడడం పెద్ద పొరపాటు అని పేర్కొన్నారు. సంఘ్ను అర్థం చేసుకోవాలంటే దాన్ని స్వతంత్ర సంస్థగా మాత్రమే చూడాలని మోహన్ భగవత్ తెలిపారు. संघ के जैसा दूसरा संगठन नहीं और इसलिए संघ को जानना है तो तुलना करते हैं तो गलतफहमी होती है। हम लोग संचालन करते हैं गणवेश में, उसको देखकर अगर आप सोचने लगे कि एक पैरामिलिट्री ऑर्गेनाइजेशन है तो वो गलत हो जाएगा। इतनी सारी सेवा करते हैं स्वयंसेवक, 1,30,000 से ऊपर छोटे बड़े सेवा प्रकल्प संघ के स्वयंसेवक विभिन्न संगठनों के माध्यम से देश भर में बिना सरकार का पैसा लिए चलाते हैं। अब कोई भी कह सकता है कि संघ एक सर्विस ऑर्गेनाइजेशन है, तो गलती होगी। संघ के स्वयंसेवक आज विभिन्न संगठनों में काम कर रहे हैं, तो कुछ लोग पॉलिटिक्स में भी है और सत्ता में भी है, इसलिए बहुत लोगों की ये प्रवृत्ति रहती है कि संघ को बीजेपी के द्वारा समझना तो बहुत बड़ी गलती होगी। संघ को समझना है तो संघ को ही देखना पड़ता है और देख के समझ में न आने वाला संघ है। గౌహతిలో ప్రధాని నరేంద్ర మోదీ స్వాహిద్ స్మారక క్షేత్రాన్ని సందర్శించారు. అస్సాం ఉద్యమంలో రాష్ట్ర గౌరవం, హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ అస్సాం ప్రజల పోరాటానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. అస్సాంలోని నామ్రూప్లో ఏవీఎఫ్సీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూరియా ప్లాంట్ కు భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికారు. ఈ ప్రాజెక్టుతో దేశీయ ఎరువుల ఉత్పత్తి సామర్థ్యం పెరిగి రైతులకు యూరియా మరింత అందుబాటులోకి రానుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ యూరియాను విదేశాల నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకుంటున్న రైతులపై భారం పడకుండా కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్నారు. రైతులు 300 రూపాయలకే యూరియా సంచి పొందుతుండగా ఒక్కో సంచికి ప్రభుత్వం 3,000 రూపాయలు చెల్లిస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. जो यूरिया हमें महंगे दामों पर विदेशों से मंगाना पड़ता है, हम उसकी भी चोट अपने किसानों पर नहीं पड़ने देते। बीजेपी सरकार सब्सिडी देकर वो भार सरकार खुद उठाती है। भारत के किसानों को सिर्फ 300 रुपए में यूरिया की बोरी मिलती है। उस एक बोरी के बदले भारत सरकार को दूसरे देशों को, जहां से हम बोरी लाते हैं, करीब करीब 3,000 रुपया देना पड़ता है। अब आप सोचिए, हम लाते हैं 3,000 में और देते हैं 300 में। ये सारा बोझ देश के किसानों पर हम नहीं पड़ने देते। తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ సంచలనంగా మారింది. డిసెంబర్ 20న విడుదలైన ఈ లేఖలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, మేనిఫెస్టో హామీ ఒక్కటి కూడా అమలు కాలేదని ఆరోపించారు. పాత హామీలను అమలు చేయకుండా తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో కొత్త విజన్ డాక్యుమెంట్ను ప్రజల ముందుకు తీసుకురావడం మోసపూరిత చర్య అని కిషన్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర 2026కు సంబంధించిన పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు మహాజాతర నిర్వహించనున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణతో పాటు మేడారం మాస్టర్ ప్లాన్ పనులు వేగవంతంగా సాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరను ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు సీఎం తెలిపారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ ప్రజలు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, అవి క్రైస్తవ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని అన్నారు. భారత్ ఒక సెక్యులర్ దేశమని, శతాబ్దాలుగా అన్ని మతాల వారు ఇక్కడ శాంతిగా జీవిస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే మైనార్టీలు సురక్షితమన్న వ్యాఖ్యలు సరికాదని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు కాంగ్రెస్ నేతలే చేస్తున్నారని ఆరోపిస్తూ ముందుగా ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని రామచంద్రరావు హితవు పలికారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర, వారి త్యాగం ఎంతగానో ఉంది. A statement of Sri Revanth Reddy ji in view of the Christmas, that because of Sonia Gandhi the Christmas is being celebrated, and because of the Congress party the minorities are celebrating this Christmas. This is absurd. India has always been a very liberal country. We have given refugees. There are refugees were there in this country. We have given them shelter, and since last hundreds of years. So India is by nature, or naturally, it is a secular country. One need not give any speeches like because the minorities are safe because of the Congress party and all. On the other hand, Mr. Revanth Reddy made a statement that he is going to bring a bill on hate speech. It is very surprising that he himself actually provokes the people on communal line. During the last Jubilee Hills by-elections, he said that Muslims are Congress and Congress are Muslims. And he provoked the Muslim community for polarizing their votes. It is the CM himself who makes a hate speech. CM himself makes Congress leaders themselves make divisive statements. They play divisive politics, and today he wants to bring a bill against hate speech. First, let the Congress leaders stop hating the country, stop hating Hindutva, and talk of all this nonsense. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ జాబితాను పూర్తిగా పారదర్శకంగా రూపొందించేందుకు బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారని యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరమని తెలిపారు. బీహార్లో ప్రజలు జంగిల్ రాజ్ను తిరస్కరించినందుకే ప్రతిపక్షాలు అసహనానికి గురవుతున్నాయని విమర్శించారు. ఆర్జేడీ తరహాలోనే యూపీలోనూ ఎస్పీ జంగిల్ రాజ్, గూండారాజ్ కారణంగా తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు తప్పులు వెతుకుతున్నాయని బ్రజేష్ పాఠక్ ఆరోపించారు. बहुत बहुत स्वागत है आपका बहुत बहुत बधाई है. आंग्ल वर्ष शुरू हो रहा है. आप सबको बहुत बहुत बधाई, शुभकामनाएं. इससे लगातार भारत निर्वाचन आयोग के निर्देशों के अनुरूप हम सब कार्यकर्ता शुचितापूर्ण, पारदर्शितापूर्ण मतदाता सूची बने, उसके लिए हम भारत निर्वाचन आयोग के निर्देशों के तहत काम कर रहे हैं. और हम सबकी भी जिम्मेदारी, आपकी भी जिम्मेदारी है कि शुचिता, पारदर्शितापूर्ण सूची बने. स्वस्थ लोकतंत्र के लिए ये बहुत आवश्यक है. विपक्ष परेशान इसलिए कि बिहार में जंगल राज को बिहार ने नकार दिया, और इनको लगता है, इनके आभास हो गया है, खासकर समाजवादी पार्टी के मुखिया को, कि बिहार के तेजस्वी के जंगल राज को, लालू यादव के जंगल राज को जिस ढंग से बिहार की जनता ने रिजेक्ट किया, उत्तर प्रदेश के गुंडाराज समाजवादी पार्टी के और गुंडाराज जंगल राज समाजवादी पार्टी का जो 4 रिजिम इनकी सरकार रही है, वो उत्तर प्रदेश के लोग कभी भी समाजवादी पार्टी के जंगल राज और गुंडाराज को स्वीकार नहीं करेंगे. इनको आभास हो गया, ये हार का बहाना अभी से ढूंढ रहे हैं, और इनकी दाल अब उत्तर प्रदेश में गलने वाली नहीं है. విజయనగరంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అదనపు ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. విజయనగర సామ్రాజ్యం ప్రజల సుఖ సంతోషాలే లక్ష్యంగా అభివృద్ధి సాధించిందని, అదే స్ఫూర్తితో 2047 నాటికి సంపన్న భారత్ నిర్మించాలని అన్నారు. ఈ సందర్భంగా తనతో వచ్చిన 120 మంది అధికారులు ఒక్కొక్కరు చెట్టు నాటాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇది స్థానిక సమాజంతో కలిసి పనిచేసే సంకల్పం, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవన విధానానికి సంకేతమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. We should really build a prosperous India, which is what Vijayanagara kingdom worked for. If the kingdom is prosperous, the people are happy and prosperous, and therefore that is the message I take from here. But for the officers who came with me, I wanted to convey this message, that not only you take this message of prosperity and goodwill from Vijayanagara kingdom, but you should also leave a small footprint here by planting a tree, particularly for that side of Vijayanagara, which is dry, drought prone. I have been to Kudalgi earlier. Rajesh. We know how difficult lives are there for the people who live there. So the entire ministry and the 120 officers who have come here I'm very grateful to them, have agreed to do one tree plantation each in Vijayanagara, so that in the district, so that we give a message that we want to participate with you, give you sustainable living and make this district green. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వాస్తవంగా అంతకంతకు పెరుగుతున్న ఢిల్లీ కాలుష్యం ప్రభుత్వం దాన్ని 400 లేదా 450 చూపిస్తుందని ఆరోపించారు. AQI మానిటరింగ్ స్టేషన్లలో భారీ స్థాయిలో డేటా మ్యానిపులేషన్ జరుగుతుందని తెలిపారు. శాస్త్రీయ దృక్పథం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, శాస్త్ర విరుద్ధ విధానాలతో పరిపాలన నడవదని సౌరభ్ భరద్వాజ్ వివరించారు. देखिए, जब दिल्ली में AQI 1000 और 800 होता है तो सरकार उसको 400 450 दिखाती है, क्योंकि सरकार ने AQI मॉनिटरिंग स्टेशंस पे बड़े स्तर पे फर्जीवाड़ा किया हुआ है. दूसरी बात, मनजिंदर सिंह सिरसा जी बड़ी बड़ी बातें बोल रहे हैं. मैं 3 दिन से पुष्पांजलि फॉर्म के एक एड्रेस का बार बार वीडियो डाल रहा हूँ. मनजिंदर सिंह सिरसा जी उसके ऊपर कार्रवाई क्यों नहीं कर रहे? क्या उनका कोई उससे संबंध है? क्या वो उसके मालिक को जानते हैं? कपिल मिश्रा जी जो इनके मंत्री हैं, उनकी अपनी कॉन्स्टिट्यूंसी में सरकारी काम चल रहे हैं, सड़क की खुदाई चल रही है, उसका वीडियो भी मैंने डाला, कोई कार्रवाई नहीं हुई. तो सिर्फ बातें करने से काम नहीं चलेगा. इस सरकार को वैज्ञानिक दृष्टिकोण अपनाना ही पड़ेगा. एंटी साइंटिफिक गवर्नमेंट नहीं चल सकती. మంగళగిరిలోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. నారా బ్రాహ్మణి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, విజేతలకు 10 లక్షల రూపాయల విలువైన బహుమతులు అందజేస్తామని తెలిపారు. కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను బ్రాహ్మణి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సానా సతీష్, హీరో సిద్ధార్థ్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వైద్య శాఖపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ చౌరస్తాలో 100 పడకల ఆసుపత్రిని ఆమె పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం నాసిరకంగా ఉండడంతో పాటు 3 ఏళ్లు గడిచినా పూర్తి స్థాయి వైద్య సేవలు అందడం లేదని విమర్శించారు. పరీక్షల కోసం రోగులను గద్వాల జిల్లా కేంద్రానికి పంపించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది నియామకంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఇదే పరిస్థితి 15 జిల్లాల్లోనూ ఉందని పేర్కొన్నారు. సీఎం స్వయంగా సమీక్ష చేసి వైద్య శాఖను గాడిలో పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం ఎంతో ఉపకరిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం 2025 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం చేసే వారి మనసు ఏకాగ్రతతో ఉంటుందని, మానసిక ప్రశాంతత కోసం అందరూ ధ్యానం చేయాలని సూచించారు. డిసెంబర్ 21ను ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని వేదికపై ధ్యానం చేశారు. భారత్ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని, వికసిత్ భారత్లో శాంతి కూడా కీలక భాగమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.